గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దిస్ ఇస్ పవన్. గతంలో నేను ఒక వీడియో చేశాను గుర్రపు డెక్కల గురించి. దుర్గం చెరువు దగ్గర ఏ విధంగా ఆ చెరువు మొత్తాన్ని ఆక్యుపై చేసి ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో అని చెప్పేసి. అదే తరహాలో ఇప్పుడు మూసాపేట దగ్గర ఈ గోలకొండ మైసమ్మ చెరువు అని అంటారు దీన్ని. ఒకసారి చూడవచ్చు మీరు పరిస్థితి ఎలా ఉందో. పక్కనే మైసమ్మ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి సంబంధించి చెరువు ఉండడంతో దీన్ని మూసాపేట గోలకొండ మైసమ్మ చెరువు అని అంటారు. ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే కనీసం నేను ఇక్కడ నిలబడి వీడియో కూడా చేయలేనంత దారుణమైన వాసన అక్కడ దోమలు పట్టపగలే ఏ రకంగా ఉందో చూడండి ఒకసారి. ఈ గుర్రపు డెక్కలు అనేవి గత 2 నెలల ముందు లేవు. ఇప్పుడైతే మరి ఇంతకుముందు తీసిన ఆనవాళ్ళు కూడా మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ తీసినవి ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ ఎండిపోయిన గుర్రపు డెక్కలు అనేవి క్లియర్గా అనిపిస్తుంది. అక్కడ మొత్తము ఒడ్డును మొత్తం ఈ ఎండిపోయిన గుర్రపు డెక్కలే ఉన్నాయి. కానీ ఒక్క చెట్టు చాలు. ఇలాంటి ఒక్క చెట్టు ఉన్నా కానీ మళ్ళీ 2 నెలల్లో ఎంత తీవ్ర స్థాయిలో ఆక్యుపై చేసిందో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అందుకే ఈ చెట్టుని ఎంత డేంజరస్గా పరిగణించారో. సో దీన్ని ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని హైడ్రా కమిషన్ వాళ్ళు ఒక పని చేయడం జరిగింది. దీన్ని ఈ విధంగా క్రేన్స్ పెట్టి తొలగించినా తొలగట్లేదు అని చెప్పేసి డ్రోన్ సహాయంతో దీని మీద మందు చల్లడం జరుగుతుంది. డ్రోన్లు ఉపయోగించి ఈ గుర్రపు డెక్క మొత్తం మీద ఒక మందు పెడతారు. సో ఆ ప్రభావం వల్ల అది 1 వీక్లో మెల్లిమెల్లిగా వాడిపోయి దానంతటా అదే ఎండిపోయే పరిస్థితికి వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో దీని మీద తెలియదు. ఎందుకంటే ఇది ఒక్క చిన్న మొక్కున్న చాలు, ఇంతకుముందు లేదు. కానీ మీరు ఇప్పుడు చూడవచ్చు చెరువు మొత్తం తీసేసిన తర్వాత ఎక్కడో మూలన కొద్ది గొప్ప మొక్కలు ఉండి మళ్ళీ చెరువు మొత్తం ఆక్యుపై చేయడం జరిగింది. దాదాపు ఇంత పెద్ద చెరువుని 2 నెలల్లో మొత్తం ఈ గుర్రపు డెక్క కప్పేసింది అంటే ఇది ఎంత ప్రమాదకరమైన చెట్టు మొక్కగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలామంది ఇవి ఉండడం వల్ల ఇక్కడ వాటర్ స్టోర్ అయిపోయి అవుట్లెట్ అక్కడ ఉంది, బట్ ఇది వాటర్ అనేది స్టోర్ అయిపోతుంది. దీనివల్ల ఈ గుర్రపు డెక్క వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్స్ అంతా ఆ డ్రైనేజ్ వాటర్ని ఇందులోకినే కలుస్తుంది. అది చాలా పెద్ద మైనస్. అది కొండాపూర్ నుంచి వచ్చే డ్రైనేజ్ వాటరు, ఇక్కడ చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ వచ్చే వాటరు, అదేవిధంగా ఇది ఇండస్ట్రియల్ ఏరియా అవ్వడంతో ఇందులో ఉన్న కెమికల్స్ అన్నీ వాటర్లో కలిసి మొత్తం మలినమైపోయి ఇక్కడ వాటర్తో పాటు ఎయిర్ కూడా పొల్యూషన్ అయిపోయింది. ఇంత దారుణమైన పరిస్థితి ఇప్పుడు మూసాపేట చెరువులో మనం చూస్తున్నాము. ఈ చెరువు చచ్చిపోవడమే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా ఈ విపరీతమైన వాసన, అదేవిధంగా ఇక్కడ ఉన్న దోమలు, వీటి వల్ల ఇంకా చాలా డేంజరస్ రోగాలు వస్తుంటాయి. ఈ గుర్రపు డెక్క ఉండడం వల్ల ఇక్కడ వాటర్ అన్నీ స్టాక్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఈ చెరువే చాలా పొల్యూటెడ్ అయిపోయింది. తర్వాత ఈ గుర్రపు డెక్క. సో అందుకే ముందు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా కూడా పూనుకొని దీన్ని ఈ డ్రోన్ల సహాయంతో వీటిని నాశనం చేయడానికి, చెట్లన్నింటినీ తీసేయడానికి ఒక మందు చల్లుతుంది కదా. సో అది ఒక మంచి పద్ధతి అని చెప్పుకోవచ్చు. టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలా సింపుల్ వేలో వీటిని క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక 1 వీక్లో ఈ చెట్లన్నీ ఎండిపోయి వాడిపోతాయి. సో వాడిపోయిన తర్వాత వీటిని క్లియర్ చేసే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. నిజంగా బతుకమ్మ చెరువుని హైడ్రా ఏ విధంగా బతికించిందో, ఈ కుకట్పల్లి నల్లకొండ చెరువుని ఏ విధంగా మంచిగా చేసిందో, గతంలో కనీసం వాటిని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడని ప్రజలు ఇప్పుడు అక్కడ వాకింగ్ ట్రాక్ ఏర్పడడంతో అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాకింగ్ ట్రాక్లలో తిరుగుతూ ఉన్నారు కదా, నడుస్తూ. ఓల్డేజ్ వాళ్ళు, చిన్నపిల్లలు. అదేవిధంగా ఈ మూసాపేట చెరువును కూడా అదేవిధంగా చేసి ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయాలి అని చెప్పేసి హైడ్రాని కోరుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది, ఎప్పటి నుంచో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, హైడ్రా ఎన్నో చెరువులను బాగు చేస్తుందో, ఒక్కసారి దీని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఇది రంగనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడున్న పరిస్థితి దారుణమైన పరిస్థితి మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడికి రండి. వాటర్ ఏ విధంగా కనిపిస్తుంది మీకు, ఎంత బ్లాక్గా ఉన్నాయో చూడండి. జనరల్గా చెరువులో మనం గ్రీన్ వాటర్ చూస్తాం, లేదా నార్మల్ వాటర్ ఎలా ఉంటాయి అలా చూస్తాం కదా. ఇక్కడ మాత్రం చూడొచ్చు మీరు ఎంత బ్లాక్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఆ దోమలకు సంబంధించిన లార్వా మొత్తం అదే. ఇక్కడ చెట్లల్లో మొత్తం దోమలే. క్లియర్గా చూసుకుంటే చూడండి దోమలు ఏ విధంగా లేస్తున్నాయో. ఎన్ని దోమలు. వీటి వల్ల మొత్తం పొల్యూషన్, ఆ వాటర్ లెవెల్, ఆక్సిజన్ తగ్గిపోవడము,
చాలా నానా రకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో డెఫినెట్లీ హైడ్రాకి సంబంధించి హైడ్రా టీం దీన్ని చూడాలి. ఆ రంగనాథ్ గారికి స్పెషల్ రిక్వెస్ట్, దీన్ని తొందరగా బాగు చేసి ఈ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటిని ఏ విధంగా ఒక మంచి పునరుద్ధీకరిస్తున్నారో ఈ మూసాపేట చెరువును కూడా అదే విధంగా చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఎంత మంచి లొకేషన్, ఒక మంచి స్పాట్ ఇది. మొత్తం రాళ్ళతో నిండి చాలా మంచి వాటర్లో పెద్ద పెద్ద రాళ్ళు ఉండడము. సో హైడ్రా కనుక అది అనుకుంటే ఒక మంచి టూరిస్టుల స్పాట్ లాగా దీన్ని చేయగలగదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాకింగ్ ట్రాక్ వెళ్ళే పరిస్థితి వస్తుందని చెప్పేసి హైడ్రాని కోరుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇది మొత్తం వాసన. ఈ చెట్లు ఈ చెట్లు అయితే ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఇబ్బంది కావట్లే? ఇబ్బంది అంత మరి ఎక్కడొకటి నీళ్ళు ఎక్కడొకటి మాకు దొరుకుతాయి, మేము సాకలోళ్ళం కదా. అందరిసి అందరూ వచ్చాయి, నీళ్ళంతా ఖరాబ్ అయిపోయింది. ఎక్కడికో నీళ్ళు తెచ్చి ఉతుకుతాము, అవి అందరూ ఉతుకుతాను, మళ్ళీ ఇంకేరే దగ్గర నీళ్ళు తెచ్చి జాడించుకోవడమే. ఇక్కడ పక్కనేనా మీరు ఉండేది? పక్కన కాదు, అక్కడొకటి ఉన్నాం మేము, మూసాపేటలో ఉన్నాం, ఇందిరానగర్. ఓకే, ఇక్కడ పరిస్థితి మరి మీరు రెగ్యులర్ చూస్తుంటారు కదా, ఏంటి మొత్తం చెట్లు ఆపిచ్చి చిన్న వాళ్ళు ఈయన వాళ్ళు కానీ వాళ్ళు చేసుకోవాలి కానీ మనం మేడ్ చేయరు, మనం ఏడ్ చేసింది ఎట్లేదు. ఈ చెట్లు ఏంది? ఈ చెట్లు అంతేనా? వీటి అంతేనే, ఒక్కటి ఉండిపోయింది అంతే, అన్ని మొత్తం అవుతుంది. తీస్తాండ్రు, ప్రయత్నిస్తున్నారు అధికారులు కూడా, తీస్తాండ్రు. ఒకటి మిగిలిన పాపం ఏడో దొరికిపోతుంది, అది మొత్తం చెట్టు అంతా బాగుతుంది, అది తీస్తాండ్రు. దోమలు ఏంటి ఈ చెట్ల వల్ల మొత్తం ఖరాబ్ అయిపోయినాయి చెట్లు. అలాగా కదిలించడం అంతే మస్తు దోమలు బాగా. ఎప్పటి నుంచి సమస్య ఇప్పుడు ఎక్కడ చాలా రోజులు బట్టి ఉంది సమస్య. ఇంత ముందు నేను వచ్చి చూసినప్పుడు ఈ చెట్లు ఏవి లేవు కదా ఈ చెరువులో. తీసారు, మధ్యన తీసిన తర్వాత మళ్ళా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. అంటే నేను లాస్ట్ ఒక 2 నెలల ముందో 3 నెలల ముందో వచ్చాను, అప్పుడు లేకుంటాయి, వర్షాకాలం అన్నాడు లేకుంటాయి. ఇప్పుడు చిన్న చిన్నగా ఉండి అలా చెరువు మొత్తం సర్దుకుంది. ఒక నెలన్నరలో చెరువు మొత్తం చెట్లు వచ్చేసినాయి. చెరువు మొత్తం ఏంటంటే 10 చెరువులు ఉన్నాయి, ఈ ఒక్కే మొత్తం అంతా సమరేస్తుంది. అంతేనా? అంతే. అంత మొత్తం ఇది చచ్చిపోయిన పరిస్థితి ఏమి ఉండదు. ఈ చెట్టు ఇది ఎక్కడ పెట్టు ఇది బాగానే తయారైపోతాయి. ఏ నీళ్ళలో పెట్టినా, ఏ నీళ్ళలో కానీ మన ఊరి దాని ఒడ్డుల్లోన ఉడిసినాక పడితే అయితే ఇది అయిపోద్ది. మరి హైడ్రా వాళ్ళు వచ్చి మొత్తం మందు కొట్టారు ఇది పెరగకుండా అని చెప్పేసి చెప్పారు కదా. లొంగింది కానీ ఎక్కడో ఉంది కదా కొద్దిగా, ఒక చెట్టు 1-2 చెట్లు అది అలాగా మళ్ళా అయిపోయింది.